క్యాతనపల్లి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసిందా? చైర్మన్ పీఠం కోసం మంత్రి వివేక్ చేస్తున్న అరాచకాలు అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయా? ఎన్నికల ముందు అప్రమత్తం చేసినా పట్టించుకొని వివేక్ రిజల్ట్ తర్వాత చేస్తున్న హడావుడిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారా? ఇంతకీ చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి ఎందుకు వీసింది? మంత్రి పదవి ఇచ్చిన వివేక్ పట్టు సాధించకపోవడంలో ఆంతర్యమేంటి? క్యాతనపల్లిలో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీ పెద్దల రియాక్షన్ ఏంటి? చెన్నూరు నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. చెన్నూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ చేజిక్కించుకోగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఓటమి పాలై మంత్రి వివేక్ ను ఇబ్బందుల్లో పడేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా మంత్రి వివేక్ మాత్రం లైట్ తీసుకున్నారని తెలిసింది. సర్వే రిపోర్ట్, ఇంటెలిజెన్స్ హెచ్చరికల్ని మంత్రి వివేక్ పట్టించు 2 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేల ఆధారంగా మంత్రి వివేక్ ను హెచ్చరించారు. అయినప్పటికీ లైట్ తీసుకున్నారని సమాచారం. చివరి నిమిషంలో అప్రమత్తమైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెన్నూరు మున్సిపాలిటీ దక్కగా క్యాతనపల్లి మున్సిపాలిటీ చేజారింది. దాంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి వివేక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ అయింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐ పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ సంప్రదించింది. సిపిఐ నేతలతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. మంత్రి వివేక్ రంగంలోకి దిగి చర్చలు జరిపితే బాగుండేది. ఆయన ప్రతినిధులు జరిపిన చర్చల తీరుతో సిపిఐ నేతలు బాధపడ్డారని తెలిసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పొత్తుల పరిణామం బెడిసికొట్టడంతో మంత్రి వివేక్ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే టాక్ చెన్నూరులో వినిపిస్తోంది. మిత్రపక్షాన్ని దూరం కావడంతో క్యాతనపల్లిలో కాంగ్రెస్ పరువును మంత్రి వివేక్ కాపాడలేకపోయారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో చైర్మన్ పీఠం కోసం మంత్రి వివేక్ కుయుక్తులు ప్రారంభించారు. క్యాతనపల్లి మున్సిపల్ పీఠం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లను ఇక లాభం లేదని బరితెగించాడు. మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలని మంత్రి వివేక్ చేస్తున్న ప్రయత్నాలు బూమ్రాంగ్ అవుతున్నాయి. క్యాతనపల్లిలో బాల్కసుమన్ అరెస్టు తీరుతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ అయింది. ఇదే భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిసింది. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉందనే విషయాన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి. అయినప్పటికీ మంత్రి వివేక్ లైట్ తీసుకున్నారు. క్యాతనపల్లి ఎపిసోడ్లో మంత్రి వివేక్ ఇమేజ్ డ్యామేజ్ అవడంతో కేబినెట్లోని సగం మంది మంత్రులు సంతోషంగా ఉన్నారని తెలిసింది. మంత్రి తాజా పరిణామాలను చూసి తెగ సంబరపడుతున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉన్న మంత్రులు తమ నియోజకవర్గంలో విజయం సాధించగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఓడిపోవడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో వ్యతిరేకులంతా బాగా అయిందని అనుకుంటున్నారని తెలిసింది. మంత్రి వివేక్ మాత్రం సొంత పార్టీలో తన ప్రత్యర్థుల ముందు పరువు పోవద్దని చైర్మన్ పీఠం కోసం అధికార బలాన్ని ఉపయోగించి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తనకు అడ్డుగా ఉన్న బాల్కసుమన్ను అరెస్టు చేయించారనే వాదన ఉంది. అయినప్పటికీ చైర్మన్ పీఠం దక్కలేదు. దీంతో పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని వివేక్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం మంత్రి వివేక్ పడుతున్న తంటాలు అధికార పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలుస్తోంది.